హాయ్ తెలుగు మిత్రులకి స్వాగతం. మీ అందరికీ పేరు పేరున దసరా శుభాకాంక్షలు. ఇప్పటికీ మనం ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఇది మూడవ దసరా. దిస్ ఈజ్ ద థర్డ్ దసరా ఆఫ్టర్ అవర్ ఛానల్ స్టార్టెడ్. సో ది జర్నీ ఆఫ్ 3 years ఆఫ్ కోర్స్ సహజంగానే ఉంటుంది కదా పబ్లిక్ డొమైన్లో. బట్ జర్నీ చాలా బాగా నడుస్తున్నది. మీ అందరి ఆదరాభిమానాలు. మరి అప్పుడు మొదటి దసరాకి నేను వినాయక చవితి టైంలోనేమో జస్ట్ కరోడ్పతి అవటానికి అవకాశాల గురించి మాట్లాడాను. తర్వాత దసరాకి ఈ ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ గురించి చెప్పాను. ఐ ఫీల్ ప్రౌడ్ దట్ ఐఎమ్ ఏబుల్ టు షేర్ సంథింగ్ యూస్ఫుల్ టు మై తెలుగు పీపుల్, తెలుగు ఫ్రెండ్స్. అయితే కొంతమంది లంసంలో పెట్టేశారు, టైం చూసుకోకుండా లంసంలో పెట్టేశారు. 2018 ఆ ప్రాంతంలో, 2017, 2018 ఆ ప్రాంతంలో లంసంలో పెట్టారు. లంసంలో పెట్టిన వాళ్ళకి గ్రోత్ కనిపించకపోవచ్చు. బట్ రిమెంబర్, నిన్న మొన్న కూడా ఆ మధ్యన ఒక మెసేజ్ వచ్చింది నాకు. మరి 2 ఏళ్ళు అయిందో 3 ఏళ్ళు అయింది, పెద్దగా గ్రోత్ కనిపించడం లేదు. నిఫ్టీ నెక్స్ట్ 50 ఏంటి, విత్డ్రా ఎగ్జిట్ అయిపోమంటారా ఇండెక్స్ ఫండ్స్లోంచి, లేకపోతే ఏం చేయమంటారని సలహా అడిగారు ఆయన. నేను చెప్పాను, మీరు కంటిన్యూ చేయండి, హోల్డ్ చేయండి, విత్డ్రా అయిపోవటం గురించి ఆలోచించవద్దు అని. ఎందుకు చెప్తున్నానంటే, ఈ దసరా సందర్భంగా స్టాక్ మార్కెట్, ఈక్విటీ మార్కెట్ అనేది ఇట్ ఈస్ సబ్జెక్ట్ టు ఫ్లక్చుయేషన్స్. ఆ ఫ్లక్చుయేషన్స్ ఎలా ఉంటాయంటే, ఒక్కోసారి బాగా డీప్గా లోపలికి, అలలు బాగా లోపలికి వెళ్ళిపోతాయి, మళ్ళీ బయటకు వచ్చేస్తాయి. స్టాక్ మార్కెట్లో షేర్ ప్రైస్ మూమెంట్ కూడా అంతే, వెనక్కి ముందుకి. బట్ ఇండెక్స్ పరంగా తీసుకుంటే నిఫ్టీ 50 కానీ నిఫ్టీ నెక్స్ట్ 50 కానీ లాంగ్ రన్లో గ్రోతే ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది, కానీ లాంగ్ రన్లో తగ్గదు. ఎందుకంటే ఇండియా ఈజ్ ఏ గ్రోయింగ్ ఎకానమీ. అంటే మనం ఎకానమీ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాం కదా. వెన్ వీఆర్ ఇన్వెస్టింగ్ బెట్టింగ్ ఆన్ ది ఎకానమీ, వేర్ ద ఎకానమీ ఈజ్ స్ట్రాంగ్, ఎక్కువ యూత్ పాపులేషన్ ఉంది, తర్వాత ఎక్కువ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉన్నారు. యూత్ పాపులేషను, మిడిల్ క్లాస్ ఫ్యామిలీసు, ఈ రెండు కూడా చాలా ప్లస్ పాయింట్ ఇండియా లాంటి గ్రోయింగ్ ఎకానమీకి. తర్వాత మ్యాన్ పవర్లో స్కిల్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి, ముఖ్యంగా ఐటీలో ఇండియన్స్ బాగా రాణిస్తున్నారు. ఇవన్నీ రీజన్స్. ఇంతకుముందు అయితే గల్ఫ్కి వెళ్ళేవారు, టెక్నికల్, సెమీ టెక్నికల్, తర్వాత అన్స్కిల్డ్ లేబరు వెళ్ళేవాళ్ళు గల్ఫ్కి. అంత ఫెచ్చింగ్ ఏం కాదు గల్ఫ్. ఓకే, ఇట్ హ్యాస్ గివెన్ సమ్ సార్ట్ ఆఫ్ స్ట్రెంగ్త్ టు ఇండియన్ ఎకానమీ. ఎందుకంటే అక్కడి నుంచి ఫారిన్ కరెన్సీ రావటం మొదలైంది. 1988 వరకు కూడా, మనం 86-88 వరకు మన పరిస్థితి ఎలా ఉందంటే, ఫారెక్స్ విషయంలో అవుట్ఫ్లో ఎక్కువ, కరెన్సీ బయటికి వెళ్ళిపోయే డబ్బులు ఎక్కువ, బయట నుంచి లోపలికి వచ్చే డబ్బులు తక్కువ. దాంతో ట్రేడ్ డెఫిసిట్ ఎప్పుడు, ట్రేడ్ డెఫిసిట్ అంటే ఈ కరెన్సీ డెఫిసిట్, దీన్ని బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్, బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అంటారు. బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ ఎలాగో ఉంది, బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ ఎలాగో నెగిటివే, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ కూడా నెగిటివ్లో ఉండేది ఓవరాల్గా. ఈ గల్ఫ్ రెవల్యూషన్ తర్వాత మనకి మన ఇండియన్స్కి ఎంప్లాయ్మెంట్ దొరకటం వలన అక్కడి నుంచి బోల్డ్ అంతా ఫారిన్ కరెన్సీ ఇండియాకి రావటం మొదలుపెట్టి అక్కడి నుంచి ఇంప్రూవ్ అయింది. 1988 చెప్పాలంటే, 88కి ముందు ఇండియన్ ఎకానమీ ఏమీ లేదు. ఆ 88 నుంచి అప్పుడే కదా, ఆ టైంలో బిఎస్సి, నిఫ్టీ అయితే లేదు, ఎన్ఎస్సి లేదు. అప్పుడు 100 ఉండేది, దగ్గర సుమారుగా 100 ఉండేది. 100కి వచ్చింది కష్టపడి. ఆ 100 నుంచి మరి వెనక్కి తిరిగి చూడలేదు. ఇవాళ 40,000 ఉంది. సుమారుగా 1988 ఆ ప్రాంతాల్లో నాకు బాగా గుర్తు, 100కి దగ్గరలో ఉండేది.
అలాంటిది ఇప్పుడు 40,000 ఉంది. ఏది మార్కెట్లు ఒడిదుడుకులకు ఎన్నో ఒడిదుడుకులకు లోనయ్యాయి, తగ్గాయి పెరిగాయి, తగ్గాయి పెరిగాయి, పెద్ద పెద్ద ఇవి కూడా వచ్చాయి. మార్కెట్లు చాలా 3-4 సార్లు ఇప్పటికీ 3-4 సార్లు గట్టిగా తగ్గాయి, బాగా తగ్గాయి. అయినా ఫైనల్గా ఎక్కడుంది? 140,000 అయింది. అదే గుర్తుంచుకోండి. అదే 40,000 లక్ష అవుతుంది. వెరీ సింపుల్. ఇప్పుడు 12,000 ఉన్నటువంటి నిఫ్టీ వన్ ఫైన్ డే 15,000, 20,000, 30,000, 40,000 చూస్తాం మనం. అయితే మనం చూస్తూ ఉంటే ఏం పెరగదు ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. అందుకని ఏంటంటే మీరు లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం కోసం ఇన్వెస్ట్మెంట్ అనుకుంటే మోర్ దాన్ 25 ఇయర్స్, అసలు నన్ను అడిగితే 25 కూడా కాదు, 30 ఇయర్స్ అయితే మరీ బాగుంటుంది. 30 ఇయర్స్ రేంజ్కి మీరు ప్లాన్ చేసుకుంటే రిస్క్ దాదాపు నిల్. ఇండెక్స్ ఫండ్స్లో, ఇండివిజువల్ స్టాక్స్లో రిస్క్ ఉంటుంది ఎప్పుడు. 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఒక ఇండివిజువల్ స్టాక్లో పెట్టడం అంటే జోక్ కాదు, సాహసంతో కూడుకున్న పని. ఇప్పుడు గొప్పగా నడుస్తున్నటువంటి టాటా స్టీలో, లేకపోతే రిలయన్సో, లేకపోతే ఇంకోటో టీసీఎస్లు 25-30 ఏళ్ళ తర్వాత ఉంటాయని గ్యారంటీ లేదు. ఉంటే కూడా బాగా ఉంటాయా, స్టాగ్నేషన్లో ఉంటాయా, అది చెప్పలేము. కానీ ఇండెక్స్ గురించి అడగండి, గ్యారంటీగా చెప్పచ్చు. ఇండెక్స్ ఓవరాల్గా పైనే ఉంటుంది, పెరుగుతూనే ఉంటుంది. ఈ ఇండివిజువల్ స్టాక్స్ పెరిగినా పెరగకపోయినా ఇండెక్స్ ఎప్పుడు పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఏదైతే నాన్ పెర్ఫార్మింగ్ స్టాక్ ఉంటుందో దాన్ని నిఫ్టీ కానీ జూనియర్ నిఫ్టీ కానీ అందులోంచి తీసేస్తారు. గ్రోత్ ఉన్నది, పెరుగుతున్న స్టాక్ని అందులో యాడ్ చేస్తారు. దానివల్ల ఏమవుతుంది? సదాబహార్ ఆ నిఫ్టీ 50, నిఫ్టీ నెక్స్ట్ 50 ఎప్పుడు కూడా స్ట్రాంగ్ అండ్ రోబస్ట్ స్టాక్స్తోనే పైకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు నిఫ్టీలో చూడండి, చాలా స్టాక్స్ తీసేశారా. ఇండియా బుల్స్ హౌసింగ్ లాంటివి లేపేశారు కదా. అలాగే ఇంకా కొన్ని తీసేస్తారు అనుకుంటున్నారు. ఎందుకు తీసేస్తారు? నాన్ పెర్ఫార్మింగ్, మీ పెర్ఫార్మెన్స్ ఏమి లేదు కాబట్టి తీసేస్తూనే ఉంటారు, అంతే. అందువల్ల ఏంటంటే దయచేసి ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంటు మీరు ఎగ్జిట్ అయిపోవటం, విత్డ్రా అయిపోవటం అలాంటివి చేయకండి. బాగా తగ్గుతుంటే ఇంకా యాడ్ చేసుకోండి. లాస్ట్ టైం ప్యానిక్ వచ్చేసింది కదా 7,600 టైంలో నేను క్లియర్గా చెప్పాను. మీరు నిఫ్టీ ఇండెక్స్ ఫండ్స్లో పెట్టుకోండి. ఈటీఎఫ్లు కూడా కొనుక్కోమని చెప్పాను. స్టాక్స్లో పెట్టుకున్న వాళ్ళకి ఈటీఎఫ్లు ఏమి ఇబ్బంది లేదు కదా. నిజానికి ఆ ఈటీఎఫ్లు కొనుక్కున్నా ఇప్పుడు ఎంత తేడా వచ్చింది, చాలా తేడా. 12,000 ఎక్కడ, 7,600 ఎక్కడ, 8,000 అనుకుందాం. 8,000 నుంచి 12,000 అంటే మినిమం 50% ఇక్కడ కనబడుతున్నది. ఈటీఎఫ్లు కొనుక్కుంటే సరిపోయేది. ఇండివిజువల్ స్టాక్స్ అంటే తెలియదు కదండి. ఆ టైంలో ఏది పెరుగుతుందో ఏది తగ్గుతుందో తెలియదు. అసలు ఏ పర్టికులర్ ఇండస్ట్రీ నిలుస్తుందో, ఏ సెక్టర్ పోతుందో కూడా తెలియదు. భయభీతావహులమై ఉన్నాం. అలాంటప్పుడు ఇండివిజువల్ స్టాక్స్ బయింగ్ గురించి ఆలోచించకూడదు. ఎందుకంటే తెలియదు ఏమవుతుందో. నడి సముద్రంలో ఉన్నట్టుగా ఉన్నాం అప్పుడు కోవిడ్ టైంలో, మార్చిలో. భయంకరంగా రోజుకు 1000 పాయింట్లు 1,500 పాయింట్లు పడటం ఏంటి, అంతే. చరిత్రలో ఎప్పుడు జరగలేదు అలాగే. భారతదేశ చరిత్రలో, భారతదేశ స్టాక్ మార్కెట్ చరిత్రలో అంతగా ఎప్పుడు పడలేదు, అంత ఫాస్ట్గా, అంత తక్కువ టైంలో తగ్గింది. అట్లాంటి భయభీతావహులైనట్టుగా ఉన్నటువంటి స్థితిలో స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్ గురించి ఆలోచించకూడదు కూడా. అయితే ఇండెక్స్ సదాబహారే, ఇండెక్స్లో పెట్టచ్చు. చూడండి, ఆ ఇండెక్స్లో పెట్టినా ఇప్పుడు 50% పెరగలేదా. సో అట్లాంటప్పుడు ఏదైనా తగ్గినప్పుడు అంత బాగా తగ్గనక్కర్లేదు, మాదిరిగా తగ్గినా కానీ మీరు ఇండెక్స్ ఫండ్స్లో పెట్టుకోండి, యాడ్ చేసుకోండి. తర్వాత ఇండెక్స్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇది తగిన సమయమా అని చాలామంది అడుగుతుంటారు. తగిన సమయం అంటే ఎవ్రీ టైమ్ ఈజ్ ఏ రైట్ టైం ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండెక్స్ ఫండ్స్ ప్రొవైడెడ్ దట్ యూ ఇన్వెస్ట్ ఇన్ సిప్ మోడ్లో పెట్టుకోవడానికి ఎనీ టైమ్ ఈజ్ ఎ రైట్ టైం. మీరు షార్ట్ టర్మ్ చూడకండి. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు. ఎవరో ఒక ఆయన 3 సంవత్సరాలు అయిందండి గ్రోత్ కనిపించడం లేదన్నాడు ఇండెక్స్ ఫండ్స్లో. అవును, నిజమే. ఎందుకంటే మధ్యలో కొద్దిగా ఇది వచ్చింది కదా ఈ మధ్యన, కోవిడ్ తర్వాత భయంకరంగా తగ్గింది, ఇంకా నేను రికవర్ అయింది, కనిపించలేదు. ఇట్ డజంట్ మీన్ దట్ దేర్ విల్ నాట్ బి ఎనీ గ్రోత్. 3 సంవత్సరాల్లో లేని గ్రోత్ 1 సంవత్సరంలో వచ్చేయచ్చు, ఓన్లీ 1 ఇయర్. ఈ 3 సంవత్సరాల డెఫిసిట్ అంతా 1 సంవత్సరం కవర్ చేసేయగలదు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ స్టాక్ మార్కెట్. అందుకనే 5 ఇయర్స్ సైకిల్ చూడమని చెప్తారు. స్టాక్ మార్కెట్ ఎప్పుడు కూడా జనరల్గా ఒక 5 ఇయర్స్ సైకిల్ చూడాలి. ఒక్కొక్కసారి ఆ 5 ఇయర్స్ సైకిల్ కూడా అంతగా రాణించకపోవచ్చు, నథింగ్ టు వరీ. ఇంకో సంవత్సరం 2 సంవత్సరాల్లో పడుతుంది, బట్ పెరగటం ఖాయం. అది నేను చెప్పేది. తర్వాత ఈక్విటీ ఇన్వెస్ట్మెంటు
కొంచెం రిస్క్తో కూడుకున్నదని గుర్తించాలి. దాన్ని సిస్టమేటిక్గా పద్ధతిగా ఇన్వెస్ట్ చేసుకుని వెళ్ళాలి. కొంచెం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి ఎట్లాంటి షేర్లలో ఇన్వెస్ట్ చేయాలి, ఈ షేర్ను కొనొచ్చా కొనకూడదా, అంటే దీనికి సంబంధించిన ఫండమెంటల్స్ ఏంటి, ఒక షేర్ని కొనడానికి సెలెక్ట్ చేయడానికి ఏమేమి పారామీటర్స్ చూడాలి, ఇట్లాంటి కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. అందుకనే నేర్చుకోండి అని చెప్పేది. నేర్చుకుని చేయండి, అంతేగాని ఎవరో ఇచ్చిన సలహా లేదా రికమెండేషన్స్ బేస్ చేసుకుని ఇన్వెస్ట్ చేయకండి. ఎందుకంటే ఎవరైనా సలహా ఇచ్చినా వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోరు కదా. అంటే వీ హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ అవర్ సెల్ఫ్స్. బట్ పేషెన్స్ ఉంటే లాంగ్ టర్మ్లో బాగుంటుంది. తర్వాత ట్రేడింగు, నేను రోజు చెప్తున్నదే ఇప్పుడు చెప్తాను. ట్రేడింగ్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ట్రేడింగ్ అంటే అది ట్రైన్డ్ స్కిల్డ్ జాబ్. ఒకటి డబ్బులు ఘనంగా ఉండాలి, ఎందుకంటే ఫుల్ టైము దాని మీద డిపెండ్ అవ్వాలి, సంపాదించాలి అంటే డబ్బులు గట్టిగా ఉండాలి. ఒకటి డబ్బులు బాగా ఉండాలి. డబ్బులు ఎంత ఉండాలని అంటారు, లక్షల్లో ఉండాలి. ఒక 4-5 లక్షలు కనీసం ఉండాలి. 2, మీ దగ్గర ఫుల్ టైం ఉండాలి. పార్ట్ టైం చేస్తామంటే కుదరదు, ఇట్ విల్ త్రో యూ అవుట్. మీ దగ్గర డబ్బులు ఉండాలి, టైము ఉండాలి. 3వది ఏంటంటే మీ దగ్గర స్కిల్ ఉండాలి. స్కిల్ 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఏంటంటే టెక్నికల్ స్కిల్, టెక్నికల్స్ తెలియాలి. 2వది ఎక్స్పోజర్ కావాలి, అప్లైడ్ నాలెడ్జ్ కావాలి. ఇక్కడ నాలెడ్జ్ సరిపోదు. మీరు ఎన్ని చార్ట్లు తిరగేసి ఎంత నేర్చుకున్నా ప్రాక్టికల్గా అక్కడ అప్లికేషన్ దగ్గర బోల్తా పడకూడదు. అప్లికేషన్ దగ్గర బోల్తా పడకూడదు అంటే మీరు ఖచ్చితంగా ఆ ఎక్స్పోజర్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి. రోజు ఎవ్రీడే గివ్స్ ఏ న్యూ ఎక్స్పీరియన్స్. ట్రేడర్కి ఎవ్రీడే ఈజ్ ఎ న్యూ ఎక్స్పీరియన్స్. అలా రాటు తేలుతూ నేర్చుకుంటూ చేస్తూ అలా చేస్తూ ఇలా చేస్తే అలా జరిగింది, అలా చేస్తే అలా జరిగింది. ఒక్కోసారి మనం అనుకున్నట్టుగా కలిసి వస్తుంది, ఒకసారి కలిసి రాదు. ఇవంతా ఎక్స్పోజర్ చేస్తూ పోతే ఒక 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి రాటు తేలుతాడు. అక్కడ అర్థం చేసుకుంటాడు ట్రేడింగ్ గురించి, అక్కడ డబ్బులు సంపాదించుకోవచ్చు. అయితే సంపాదించుకోవచ్చు అన్నాను, కానీ అందరూ సంపాదిస్తారని మాత్రం కాదు. ఏది, డబ్బులు, టైము, తర్వాత టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే ఈ 3 మినిమం ఉండాలి. ఉన్నంత మాత్రం సంపాదిస్తాడని కాదు. ఆ టెంపర్మెంట్ చాలా ఇంపార్టెంట్. కొంతమందిలో ఆ టెంపర్మెంట్ లోపిస్తుంది, వాళ్ళు ఇబ్బందే. అలా కాకుండా ఆ టెంపర్మెంట్ సరైన టెంపర్మెంట్ ఉన్నవాళ్ళైతే చక్కగా రాణిస్తారు, సంపాదిస్తారు. ఇన్ని బాధలు పడాలి ట్రేడింగ్కి. ఒకటి మన టైము పోతుంది, ఫుల్ టైంలా చేసుకోవాలి. యాక్టివ్ ఇన్కమ్ సోర్స్గా దాన్ని చేయాలంటే కష్టం. దానికంటే బెస్ట్ ఏంటి, మనం ఏదో మన పని చూసుకుని జాబో లేకపోతే వ్యాపారమో ప్రొఫెషనో మనం చేసుకుంటూ అలా కొని పడేస్తే వాటంతట అవి ప్యాసివ్ ఇన్కమ్ సోర్స్గా డెవలప్ అవుతాయి. అవి పెరుగుతూ ఉంటాయి, ఎప్పుడో పెరుగుతాయి. పెరిగినప్పుడు దే విల్ గెట్ యూ, అట్లా అన్నమాట. అందుకని ఇన్వెస్ట్మెంట్ షుడ్ బి ఏ పర్మనెంట్ ఫీచర్. లైఫ్ టైం వెంచర్లా తీసుకోవాలి, బట్ ప్యాసివ్ వెంచర్లా తీసుకోవాలి, ప్యాసివ్ ఇన్కమ్ సోర్స్గా తీసుకోవాలి. అప్పుడు మీ దగ్గర 10,000తో స్టార్ట్ చేసినా పర్వాలేదు, ఎక్కువ అమౌంట్ ఉండాలని ఏమి లేదు. దానికి 10 లక్షలైనా పర్వాలేదు, 10 కోట్లైనా పర్వాలేదు. శ్రీరామరక్ష కొంచెం నేర్చుకోవాలి జాగ్రత్తగా. ఎక్కువ నేర్చుకోకర్లా, మీరు దాని మీద టైం ఎక్కువ పెట్టక్కర్లేదు, ఎక్కువ నేర్చుకోకర్లేదు. కొంచెం బేసిక్స్ నేర్చుకోవాలి. మీ పని మీరు చేసుకుంటూ అప్పుడప్పుడు చూసుకోవటం. కావాల్సిందల్లా ఏంటంటే టైం. యూ హ్యావ్ టు బై టైం. ఇప్పుడు మీకు 35 ఇయర్స్ అనుకోండి, మీకు 50-55 ఏళ్ళు వచ్చేటప్పటికి మీ పోర్ట్ఫోలియోలు చూసుకోండి ఎలా ఉంటాయో. ఎలా చేసుకుంటూ వెళ్ళిపోండి అంతే. 20-25 ఇయర్స్లో మీరు రాటు తేలుతారు, చాలా నేర్చుకుంటారు. తర్వాత మీ పోర్ట్ఫోలియోలు కూడా బ్రహ్మాండంగా పై ఉంటాయి. అలా కాకుండా షార్ట్ టర్మ్లో చూసేస్తుంటారు, రోజు చూసుకుంటుంటారు. ఎందుకంటే ఇప్పుడు టెర్మినల్స్ ఉన్నాయి కదా, టెర్మినల్కి ముందు కనబడుతున్నది. మా టైంలో ఏం కనబడేది కాదు, న్యూస్ పేపరే చూసేవాళ్ళం. ఇవాళ జరిగిన దానికి రేపటి న్యూస్ పేపర్లో చూసేవాళ్ళం అంతే. ఇప్పుడు అలా కాదు, లైవ్ కనబడుతున్నది కదా. అందుకని మనమంతా యాక్టివ్ అయిపోతున్నాం. యాక్టివ్గా రోజు చూడటం, లేకపోతే రోజు బయింగ్ చేయటం, సెల్లింగ్ చేయటం, అడ్జస్ట్మెంట్లు చేయటం, ఈ కార్యక్రమాలు చేయకూడదు ఇన్వెస్ట్మెంట్కి. ఈ విషయం ఇదొకటి అర్థం చేసుకోండి. ఓకే అండి. తర్వాత మీరు ఇన్వెస్ట్మెంట్
యాజ్ ఎ సైడ్ యాక్టివిటీ, సైడ్ బిజినెస్ అయితే రాణిస్తారు. ట్రేడింగ్ యాజ్ ఎ మెయిన్ యాక్టివిటీ ఆర్ యాక్టివ్ ఇన్కమ్ సోర్సా, చాలా చాలా కావాలి దానికి, వాటిలో ఏది లోపించినా రాణించరు. అందుకని నేను ఎప్పుడు ట్రేడింగ్ కంటే కూడా ఇన్వెస్ట్మెంట్కే ప్రిఫరెన్స్ ఇస్తాను. దయచేసి ఎవరైనా ట్రేడింగ్లో అట్లా చేస్తూ ఉంటే, రకరకాల ట్రై చేస్తూ ఉంటే గుర్తుంచుకోండి, యూ ఆస్క్ యువర్ సెల్ఫ్, డూ యూ హ్యావ్ ఎనఫ్ స్కిల్ టు డూ ద ట్రేడింగ్? ఇఫ్ ద ఆన్సర్ ఈజ్ ఎస్, ఓకే, గో హెడ్. అంటే 3 పారామీటర్స్ చెప్పాను కదా, టైము ఉండాలి, డబ్బులు ఉండాలి, స్కిల్ ఉండాలి. ఈ స్కిల్ ఎలాంటిదంటే అప్లైడ్ స్కిల్, ఎక్స్పోజర్ కూడా ఉండాలి. మీకు ఎక్స్పోజర్ రానంత వరకు మీరు ఎన్ని టెక్నికల్స్ నేర్చుకున్నా, ఎన్ని స్కీమ్స్, ఎన్ని క్లాసులు విన్నా, ఏం నేర్చుకున్నా, అక్కడ అప్లై చేయటం అనేది దట్ ఈజ్ ఆల్ టుగెదర్ ఎ డిఫరెంట్ బాల్ గేమ్. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ అండి. మా గ్రూపుల వారందరికీ, తర్వాత మీకు ఇప్పుడు మన ఈ ఛానల్ వెల్త్ క్రియేషన్ టిప్స్ ఛానల్ వీక్షిస్తున్న వారందరికీ, సబ్స్క్రైబ్ చేసిన వారికి, చెయ్యని వారికి అందరికీ సబ్స్క్రైబ్ చేయటం అనేది కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసే మీరు చూడండి అని కానీ, చెయ్యండి అని కానీ నేను చెప్పను. అట్లా ఏం అక్కర్లేదు, న్యాచురల్గా వాట్ ఎవర్ ఈజ్ దేర్ దట్ కమ్స్ అవుట్. ఇప్పుడు చూడండి, 98,000 99,000 దగ్గరకు వచ్చింది సబ్స్క్రైబర్స్ 3 ఇయర్స్లో. అంటే పెద్ద ప్రోగ్రెస్ ఏం కాదు. నేను అనుకోవటం 1,00,000కి 3 సంవత్సరాల్లో 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ అంటే దగ్గర 1,00,000కి వచ్చారు కదా, అది గొప్ప అచీవ్మెంట్ ఏం కాదు, నేను అలా అనుకోవటం లేదు. అయితే ఇంకొంచెం శ్రద్ధ పెడితే, అంటే నేను ఏమాత్రం శ్రద్ధ పెట్టున్న ఈ పాటికి ఎప్పుడో 1,00,000 దాటిపోయి ఉండేది. అయితే ఇది నంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఇంపార్టెంట్ కానే కాదు. పీపుల్ హూ ఆర్ విత్ యూ ఆర్ వెరీ ఇంపార్టెంట్. 5,000 to 10,000 పీపుల్ చాలా రెగ్యులర్గా ఆల్మోస్ట్ డెడికేటెడ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, వ్యూయర్స్ ఉన్నారు. మరి ఓకే, నేను అది నా అదృష్టంగా భావిస్తున్నాను. మీరందరూ వీడియో చూస్తున్నారు. అయితే మీ అందరి సభాముఖంగా నేను చెప్పేది ఏంటంటే, ఈ దసరా ఇక్కడి నుంచి ఐ విల్ ట్రై టు డూ సంథింగ్. అంటే ఈ ఛానల్లో క్వాలిటీ కంటెంట్ ఇంప్రూవ్ చేయడానికి ఏమేమి చేయాలి, ఏం చేస్తే ఇంప్రూవ్ అవుతుంది, హౌ టు సీ ఇంప్రూవ్మెంట్ అనే దాని గురించి ఆలోచిస్తున్నాను. ఖచ్చితంగా మీ సజెషన్స్ కూడా శిరోధార్యం. మీరు యు ఆర్ వెల్కమ్ టు గివ్ సజెషన్స్ ఆల్సో. ఐ డూ మై బెస్ట్. చూస్తాను ఉన్నంతలో టైం షార్టేజ్ ఆఫ్ టైం అనేది మనకు తెలియదే ఉంది. స్టాక్ మార్కెట్లో యాక్టివ్గా ఉండే వాళ్ళకి టైం ఉండనే ఉండదు. మీకు సాటర్డే సండే మాత్రం ఉంటుంది. ఆ సాటర్డే సండే ఏదో లేజర్గా ఉండాలనిపిస్తుంది. అసలు ఏ పని చేయొద్దు అనిపిస్తుంది సాటర్డే సండే. అంటే మిగిలిన రోజులు అంతా అలసిపోతాం. అంటే ఫిజికల్గా అలసిపోతే అది వేరే సంగతి, హాయిగా గురిపెట్టి నిద్రపోతాం, రాత్రికి తెల్లారిపాటికి ఫ్రెష్ అయిపోతాం. మెంటల్గా అలసిపోతే, మానసికంగా అలసిపోతే అలసట, స్ట్రెస్ స్ట్రెయిన్ అని చెప్పను కానీ ఐ ఎంజాయ్ కాబట్టి స్ట్రెస్ స్ట్రెయిన్ ఉండదు. కానీ కొంచెం మానసికంగా కొంచెం యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది, మెంటల్ యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల మనకు తెలియకుండానే కొంత స్ట్రెస్ ఉంటుంది, నో డౌట్, ఈవెన్ దో యూ ఎంజాయ్ యువర్ జాబ్. అది ఆ సాటర్డే సండే తీర్చుకోవడానికి ప్రయత్నిస్తాం. అయినా సాటర్డే సండే కూడా ఏదైనా వీడియో చెప్పడం జరుగుతుంది కదా. కాబట్టి ఓకే, ఇట్స్ ఎ రొటీన్ థింగ్. ఐ హ్యావ్ అడాప్టెడ్ మై సెల్ఫ్ టు ఆల్ దీస్ థింగ్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ. మీ అందరి శుభాకాంక్షలు, శుభాశిష్యులు, తర్వాత గుడ్ విషెస్, వీటన్నిటి వల్ల ఈ ఛానల్ నడుస్తూ ఉంది. మీరే నడిపిస్తున్నారు ఈ ఛానల్ని. దానికి సర్వదా కృతజ్ఞుడిని నేను, మా స్టాఫ్, మా మొత్తం అందరూ కూడా. మీ మొత్తానికి ఈ ఛానల్ దగ్గర ఒక 5-6 ఫ్యామిలీస్కి జీవనోపాధి కల్పిస్తున్నారు. ఇది చిన్న విషయం ఏం కాదు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ బికాస్ ఐఎమ్ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ గెటింగ్ సమ్ ఎకనామిక్ యాక్టివిటీ, generating some income and surplus for distribution, not only for myself but also for distribution to the persons who are contributing to this channel. దానివల్ల ఏంటంటే మీ అందరికీ పేరున ధన్యవాదాలు.
సో మరొకసారి దసరా శుభాకాంక్షలు. అవునట్టు మర్చిపోయాను, దసరా అంటే ఇప్పుడు లాస్ట్ దసరా టైంలోని మిడ్ క్యాప్ మల్టీ బ్యాగర్స్ అని, మిడ్ క్యాప్ మల్టీ బ్యాగర్స్ అది MMBS కదా, మిడ్ క్యాప్ మల్టీ బ్యాగర్ స్కీమ్, మల్టీ బ్యాగర్ స్టాక్స్, ఈ కోర్సు స్టార్ట్ చేయడం జరిగింది. సో భగవంతుడి దయ వల్ల అని చెప్పాలి. మరి మధ్యలో కోవిడ్ కూడా వచ్చేసింది. ఇన్స్పైట్ ఆఫ్ దట్ ఇవి సంవత్సరం అయిపోయినట్లే లెక్క. సో ఇప్పుడు దీన్ని వెల్త్ క్రియేషన్ టిప్స్ అనే యాప్ ఉంది కదా, ఈ వెల్త్ క్రియేషన్ టిప్స్ ఈ స్పెల్లింగ్ పేరు గుర్తుపెట్టుకోండి. 2 యాప్లు ఉన్నాయి, ఈ పేరే ఉండాలి. ఈ వెల్త్ క్రియేషన్ టిప్స్ అనే యాప్లో దీన్ని నౌ అవైలబుల్. ఈ దసరా సందర్భంగా దీన్ని అప్లోడ్ చేయడం జరిగింది ఫర్ సేల్. ప్లే స్టోర్లో ఉంటుంది, అది స్టోర్స్లో ఉంటుంది, ప్లే స్టోర్ కాదు అది స్టోరు. నౌ దిస్ ఈజ్ అవైలబుల్ ఫర్ ద పబ్లిక్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి. అప్పుడు ఎవరైతే సబ్స్క్రైబ్ చేశారో అప్పుడు వాళ్ళకి ఇవ్వటం జరిగింది. నౌ దిస్ ఈజ్ అవైలబుల్ టు ద పబ్లిక్ ఫర్ సబ్స్క్రిప్షన్ ఆన్ వెల్త్ క్రియేషన్ టిప్స్ యాప్. ఈ యాప్లోకి వెళ్తే వెల్త్ క్రియేషన్ టిప్స్ యాప్లోకి పేరెంట్ కాలం అనే ఉంటే పేరెంట్ డీటెయిల్స్ ఏమి నింపకండి, పేరెంట్గా కాకుండా స్టూడెంట్గా కానీ చూడండి. దిస్ ఈజ్ అవైలబుల్. సో అయితే ఒక చిన్న కాషన్ ఏంటంటే, సూచన ఏంటంటే, ఇందులో కొన్ని షేర్లు ఈ లాస్ట్ 10 monthsలోను 11 monthsలోను కొంచెం బాగా పెరిగాయి. అంటే కొన్ని డబుల్ కంటే ఎక్కువ అయ్యాయి, కొన్ని 60, 40, 50%, 20, 30% అలా దే ఆర్ షోయింగ్ గుడ్ గ్రోత్ చూపిస్తున్నాయి. బట్ నా విన్నపం ఏంటంటే, మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే గబుక్కుని కంగారు పడిపోయి కొనేయకండి. కొంచెం వాచ్ చేసి వెయిట్ చేసి కొంచెం కరెక్షన్ వచ్చినప్పుడు కొనండి. కొన్ని పర్వాలేదు, రీజనబుల్గా కొన్న ఆ రేట్లు చెప్పింది డిస్కస్ చేసినప్పుడు ఉన్న రేట్లు ఉన్నాయి. కొద్దిగా మైనస్లో కూడా ఉన్నాయి. అటువంటివి పర్వాలేదు, యూ కెన్ వెంచర్. ఆల్రెడీ బాగా 100%, మోర్ దెన్ 100% పెరిగినవి కొంచెం వెయిట్ చేసి మధ్యలో ఎప్పుడైనా కరెక్షన్ వచ్చినప్పుడు కొద్దిగా ఎంటర్ అయితే బాగుంటుంది. ఇది సంగతి. సో వన్స్ అగైన్ మై హార్ట్ఫెల్ట్ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ ఫర్ సపోర్టింగ్ దిస్ వెల్త్ క్రియేషన్ టిప్స్ ఛానల్. సో మరొకసారి మీ అందరికీ దసరా శుభాకాంక్షలతో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.